ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. మీనరాశి వారికి పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర మొత్తం 4 పాదాలు, రేవతి మొత్తం 4 పాదాలు వీరికి మీనరాశి వర్తిస్తుంది. ది, దు, ష, ఝ, దా, దే, దో, చా, చీ అనే అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వారికి కూడా మీనరాశి వర్తిస్తుంది. గురుడు పంచమంలో 6వ ఇంట సంచారం, అలాగే కేతువు అనుకూల సంచారం జన్మశని వల్ల కొంచెం ధైర్యం పాలు తక్కువగా ఉంటుంది. అనవసరంగా కృంగిపోతూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి, ఏం పర్వాలేదు. ధనాదాయం అనేక రకాలుగా చేతికి వచ్చి కనబడుతున్నా ఎలా వెళ్ళిపోయిందో తెలియకుండా ఖర్చులు అయిపోతూ ఉంటాయి. స్త్రీ మూలకంగా మీ జీవితం నిలబడుతుంది, మీ భార్య వల్ల మీ యొక్క జీవితం నిలబడుతుంది. శారీరకంగా నిరుత్సాహంగా ఉంటారు. కొంచెం మందులు ఔషధ సేవలు చేయవలసిన అవసరం కనబడుతోంది. నరఘోష ఎక్కువగా ఉంది. కాబట్టి ఒక్కోసారి మీరు వెనక్కి తలుచుకుని బాధపడుతూ ఉంటారు, ఎలా ఉండేవాడిని అలా ఉన్నానని చెప్పని. ఏం పర్వాలా, మంచి రోజులు వస్తాయి. మీ మంచితనం వల్ల మీరు అందరినీ నమ్ముతారు. ఎవరేం చెప్తే అదే నిజం అనుకుని కొన్ని ఇబ్బందుల్లో పడతారు. అది కొంచెం తగ్గించుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. తీర్థయాత్రలు చేస్తారు. భార్యాపిల్లలు యొక్క ఇచ్చే సహకారం వల్ల కొంచెం ఇబ్బందికరమైన ఉన్నా బయటపడతారు. కుటుంబంలో అశాంతి నుంచి బయటపడుతూ ఉంటారు. మనశ్శాంతి పొందుతారు కుటుంబంలోని వారి వల్ల. ఉద్యోగస్తులకి యోగకాలంగా ఉంటుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మంచి ఫలితాలు పొందుతారు. రాజకీయ నాయకులకు కూడా మంచి కాలం. చక్కటి గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మంచి పేరు పదవి పొందుతారు. కళాకారులకు అనుకూల సంవత్సరం, మీరు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. మంచి సన్మానాలు పొందుతారు కళాకారులంతా. వ్యాపారస్తులకి పట్టింది బంగారం అన్నట్టు ఉంటుంది. అన్ని వ్యాపారాల వాళ్ళకి చాలా బాగుంటుంది. అన్ని వ్యాపారాలు లాభిస్తాయి. కొత్త వ్యాపారాలన్నీ యోగిస్తాయి, చక్కగా చేసుకోవచ్చు. విద్యార్థులకి గ్రహబలం చాలా అనుకూలంగా ఉంది. జ్ఞాపశక్తి బాగుంది. చదువు మీ శ్రద్ధ ఉంది. విదేశాలకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. చక్కటి ఉత్తీర్ణత పొందుతారు. ఏళ్ళనాటి శని వల్ల కొందరికి కొంచెం మార్కులు తక్కువ వచ్చినా ఇబ్బంది ఏం లేదు, కంగారు పడక్కర్లా, ఎదర బాగుంటుంది. వ్యవసాయదారులకి 2 పంటలు మంచి దిగుబడితో ధరని పొందుతారు. రుణాలన్నీ తీరిపోతాయి. గృహలాభాలు కలుగుతాయి. మంచి శుభకార్యాలు, పెళ్ళిళ్ళు, బేరంటాలు చేస్తారు. ఆ సంవత్సరం యొక్క ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం స్త్రీలందరికీ మహోన్నత కాలంగా ఉంటుంది. అన్ని విషయాల్లో మీ చెయ్యే పైన ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. సంతాన సౌఖ్యం, తీర్థయాత్రలు చేస్తారు. దూర ప్రయాణాలు చేసేటువంటి అవకాశం ఉంది. నూతన వస్తువులు, ఆభరణాలు, వస్త్రాలు, స్థిరాస్తులు ఆడవారికి వచ్చే అవకాశం కనబడుతోంది. మొత్తం మీద యోగదాయకంగానే ఉంటుంది. కొన్ని ఇబ్బందులున్నా దైవబలం వల్ల వాటిని మీరు బయటపడతారు. వాటి నుంచి ఇబ్బంది ఏం లేదు. గత సంవత్సరం అయితే సంవత్సరం కొంచెం బాగున్నట్టే అనిపిస్తుంది. శని ప్రభావం తగ్గుతుంది. కాబట్టి కొంచెం మీరు శనివారం మంగళవార నియమాలు పాటించండి. శివాభిషేకం చేయించండి. జాగ్రత్తగా ఆ కుటుంబ సభ్యుల యొక్క సలహా సంప్రదింపులు తీసుకుంటూ జీవనాన్ని గడపండి.